హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాక్ యొక్క బ్రెయిన్ అన్నమాట. గోట్ బ్రెయిన్లో వచ్చి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకి ఈ మ్యాక్ బ్రెయిన్ పెట్టడం వల్ల మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్తారండి. అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ మ్యాక్ బ్రెయిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నర్వస్ సిస్టమ్ని అలాగే మన స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది. మ్యాక్ బ్రెయిన్ని వాష్ చేసుకోవడానికి వాటర్ని గిన్నెలోకి తీసుకొని ఆ తర్వాత ఈ బ్రెయిన్ని పెట్టేసి 2 నిమిషాల పాటు అలా వదిలేసి చక్కగా చేతితో రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికని నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గే వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. అలాగే తొందరగా మగ్గటానికని ఇందులోని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అంతటిని కూడా ఇలాగా ఉల్లిపాయ ముక్కలకి చక్కగా కలిసేలా కలుపుకొని ఇలాగా వేయించుకోవడమే. ఆయిల్ అయితే అసలు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే బ్రెయిన్లో కాస్త కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది మనం కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోగా ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. అలా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మేక బ్రెయిన్ని యాడ్ చేసేసుకోవడమే. నేను ఇందులోకి టమాటోలను యాడ్ చేయట్లేదండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలనుకుంటే 1 టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా అన్నీ కూడా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మేక బ్రెయిన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మేక బ్రెయిన్ని మీరు కావాలనుకుంటే 4 పీసెస్లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలాగ స్మాష్ చేసేసుకొని పీసెస్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్ పొడి మాస్ ఉంటుంది కదా, అంటే ఎగ్ ఉక్కురు ఉంటుంది కదండి, గుడ్డు ఉక్కురు, అలాగా తయారు చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అనమాట, అది చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలాగా తయారు చేసి పెట్టామంటే చక్కగా ఈజీగా తినేస్తారు అనమాట. అది ఏంటని కూడా తెలియదు, చాలా బాగుంటుంది. చక్కగా ఆనియన్స్తో కలిసిపోయి గుడ్డు ఉక్కురులాగా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది గుడ్డు పొరట అంటారు కదా, అలా ఉంటుందన్నమాట చూడటానికి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇలాగ చక్కగా పొడిగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కాస్త ఈ బ్రెయిన్ అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉడికించుకోవటానికి అనమాట కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. మనం ఫస్ట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఉప్పు కారం సాల్ట్ అన్నీ చక్కగా సరిపోయి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారా, రెడీ అయిపోయింది. వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది. ఇలా ఉంటే బాగుంటుందన్నమాట. మరీ పల్చగా నీరులాగా ఉంటే బాగోదు. బ్రెయిన్ని ముక్కలుగా యాడ్ చేసుకుంటే మనం కొంచెం ఇగురులా తయారు చేసుకోవచ్చు. ఇదైతే మనం అంతా కూడా స్మాష్ చేసుకొని పొడి మసాలా తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అన్నం, చపాతీ, నాన్, పూరి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మేక బ్రెయిన్లో కాస్త కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మేక యొక్క మెదడుతో తయారు చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.